ఏపీలో ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించేందుకు నూతన మేనిఫెస్టోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ నేతలపై రాళ్ల దాడులు కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై దాడి కట్టిన సంగతి తెలిసిందే. విజయవాడలో ఆయనపై రాయితో దాడి చేయగా తలకు గాయమైంది. ఇక విశ్రాంతి అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. అయితే ఈ దాడి ఘటనపై సీఎం ఘాటుగా స్పందించారు. ప్రజల ఆశీర్వాదం వల్లే తాను దాడి నుండి తప్పించుకోగలిగినానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కేసరపల్లి నుంచి మేమంతా సిద్ధం యాత్రను ప్రారంభించారు. ఇక యాత్ర ప్రారంభానికి ముందుగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా నేతలు సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం తమ పార్టీకి ఎల్లప్పుడూ ఉంటుందని, ధైర్యంగా అడుగులు ముందుకు వేద్దామని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రజల ఆశీర్వాదం నుండే దాడి నుండి తప్పించుకున్నానని జగన్ తెలిపారు. ఇక రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, ఎలాంటి దాడులు కూడా తమను ఆపలేవని సీఎం జగన్ పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. ఇక మరోవైపు దాడి ఘటన తరువాత సీఎం జగన్ భద్రతలో మార్పులు చేర్పులు చేశారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయగా బస్సు యాత్ర మార్గాల్లో డీఎస్పీలతో భద్రత కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి రూట్ మార్గాలను సెక్టార్లుగా విభజించి సెక్టార్కు ఒక డీఎస్పీ, 2 సీఐలు, 4 ఎస్ఐలు సెక్యూరిటీ కల్పించే విధంగా ఏర్పాటు చేశారు. ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లోనే జగన్ రోడ్లు, సభలు ఉండనుండగా గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. మరోవైపు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభానికి ముందు ఆయన్ను పలువురు పార్టీ నేతలు కలిశారు. తలకు ఉన్న గాయం తీవ్రత, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ నేతలతో నవ్వుతూ మాట్లాడారు. ఎన్నికల్లో విజయం సాధించేది వైసీపీ ప్రభుత్వమేనని, తమ సైన్యం ఎవరు కూడా అడ్డుకోలేరని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇక మరోవైపు టీడీపీ కూటమి సైతం వైఎస్ఆర్సీపీకి ధీటుగా బదిలేస్తోంది. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని టీడీపీ కూటమి ప్రచారం చేస్తోంది. జగన్ను గద్దె దింపడమే లక్ష్యంగా తాము జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. ఓవైపు వైఎస్ఆర్సీపీ, మరోవైపు టీడీపీ కూటమి ఎన్నికల్లో తామే గెలుస్తామని, అధికారంలోకి రావడం ఖాయమని ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. మరి ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. ఈరోజు ప్రజాస్వామ్యం ఎంత కుంటుపడుతుందో ఒకసారి కూడా గమనించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కడికి ఓటు అడిగే హక్కు ఉంది. మా హక్కులో భాగంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ప్రచారం చేస్తుంటే దుండగులు అంటున్నారు వాళ్ళు, మేమేదో తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నాం. వాళ్ళు చేసినటువంటి దాడులు నిజంగా అంటే ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేస్తే అందరూ కూడా భయపడతారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఒకటైతే చెప్తా ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా ఓర్చుకుంటూ ఉన్నారు, అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఓట్ల రూపేణ చూపిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లతోటి రావటం జరుగుతుంది. అంబేద్కర్ ఆశయాలు ఆయన తప్పకుండా ఆయన ఆశయాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తారు. ఆయన చూపించినటువంటి బాటలోనే నడుస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి గారు మొదటగా వచ్చేది నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి మాట్లాడుతున్నాడు అనేది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. అంత ధైర్యంగా తెలుగుదేశం అని మాట్లాడుతున్నారు ఎస్సీల గురించి. కేవలం ఎస్సీలని విభేదించి పాలించాలనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప మరి ఎక్కడ కూడా వాళ్ళు ఎస్సీల గురించి ప్రస్తావించేది లేదు. ఆయన ఏం మాట్లాడాడో మీ అందరూ తెలుసు. ఎస్సీలో పుట్టాలని ఎవడన్నా కోరుకుంటాడా అని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తి గురించి మరి ఆయన ఈరోజు పెద్ద అయిన మన అంబేద్కర్ గారి జయంతి రోజు కూడా వాళ్ళ గురించి మాట్లాడటం కూడా మాకు అసహ్యంగా ఉంది. ఏమైనా కానీ అంబేద్కర్ యొక్క ఆశయాలు అందరూ కూడా ఆయన అనుసరించి, అందరూ కూడా ఆయన ఆశయాలని ఆయన్ని చేసి చూపించిన బాటలో మనం అందరం కూడా నడవాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారికి నా నివాళులు అర్పిస్తాను. అసలు ఎవరైనా అది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని, ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీకు అలిపిరిలో జరిగిన సంఘటన కూడా డ్రామానా చెప్పండి.
ఆ రోజు మీకు అలిపిరిలో ఏదైతే జరిగిందో ఎలక్షన్ అది జరిగిన వెంటనే ఎలక్షన్ పెట్టావు అంటే అది డ్రామా ఒక ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దీంట్లో అసలుకి జగన్ అంటే ఇక్కడ కంటికి ఇక్కడ జరిగింది దెబ్బ అంటే ఏమన్నా ఇక్కడ జరిగితే ఏమవుతుంది? ఎవరైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అంత చీప్ ట్రిక్స్ చేసుకునే అవసరం ఉందా? నిజంగా ఆ దెబ్బ తగిలేదేదో అంత దూరం నుంచి కొట్టినటువంటి వాడు ఇక్కడ తగిలితే ఏమవుతుంది? ఎవరైనా చేస్తారా? ఇది అప్రజాస్వామ్యంగా ఉంది. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తుంటారు. కన్నతను టార్గెట్ చేస్తే మనిషి చనిపోయి ఖచ్చితంగా హత్యా ప్రయత్నంగా భావిస్తారు. ఖచ్చితంగా దాడి ఇప్పుడు ఒక సీఎం మీద దాడి జరగటువంటి ఆసామషి కాదు. అది అంతా ప్లాన్ ప్రకారం జరిగిందని కూడా మేము భావిస్తాను. అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరు చేశారు అనేది కూడా బయటకు వస్తాయి. తప్పకుండా ఆ బయటకు వచ్చినప్పుడు తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బయటకు వస్తాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మన ఒంగోలులో కూడా మా కోడల మీద ఇది చేయడానికి ప్రయత్నం చేశారు. దానివల్ల వాళ్ళు నష్టపోతారు కానీ మేమే నష్టపోతాం. కాకపోతే ఎవరు కూడా ఇది ప్రజాస్వామ్యంలో ఈ రకమైన కార్యక్రమాలు ఎప్పుడూ లేని కార్యక్రమాలు చేయటం మంచి పద్ధతి కాదు. ప్రజలు బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటారు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ కేటగిరీ కేటాయించాలా, హై సెక్యూరిటీ చేయాలా. మరి ఆయన చూస్తుంటే వాళ్ళు ఏమేమి చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మళ్ళీ కూడా వైసీపీ గవర్నమెంట్ వస్తుందనేది క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ఏం చేసిన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళు ఏదో పొత్తు పెట్టుకున్నారు అని చెప్పి వాళ్ళని సపోర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా.